ఆంధ్రప్రదేశ్కు 64% ఇచ్చి తెలంగాణకు 36% చాలన్నారు. సంతకాలు పెట్టొచ్చిరండి. కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు వీళ్ళిద్దరు వెళ్ళి ఎస్ మాకు ఇంత సరిపోద్దని సంతకాలు పెట్టొచ్చారు. ఇప్పుడు మీకు ఈ పోతిరెడ్డిపాడు సామర్థ్యము పెంచినప్పుడు, సంగమేశ్వరం గడుతున్నప్పుడు కూడా అపెక్స్ కౌన్సిల్ ముందు డిస్కషన్ జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకోవడానికి రాదు, కానీ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి కేసీఆర్ పోలే. ఎందుకు పోలేదంటే నాకు పని ఉందన్నాడు. ఆయన వెలగబెట్టే పని ఏం లేదు, ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆనాడు జనంలో చాలా వ్యతిరేకత వచ్చి జనం దుమ్మెత్తి పోస్తే సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యిండు ఢిల్లీలో. తీయండి లెక్కలు. ఇది చెప్పమనండి హరీష్ రావుని. ఇప్పుడు 50 ఏళ్ళుగా ఆ పాలనలో అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం 1569 మంది బలిదానాలు చేసి ఎంతోమంది ఉద్యమకారులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 50 ఏళ్ళ ఆనాడి పాలన తర్వాత 10 ఏళ్ళ పాలన మీ చేతిలో ఉంది కదా. మరి 10 ఏళ్ళ పాలనలో 10% ఎక్సెస్ వాటర్ని తీసుకోవడానికి అవకాశం చేయగలిగారా మీరు? ఒక 10% వాటరే, 10%. మన గతంలో వచ్చిన దానికంటే ఒక 10% ఎక్కువ వాటర్ని వినియోగించుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా? కృష్ణా జలాల విషయంలో ఎక్కడైనా ఒక ప్రాజెక్టు కట్టారా మీరు? పాలమూరు రంగారెడ్డి అట్లనే అట్లనే కథం పట్టించినారు. ఎస్ఎల్బీసీ అట్లనే వదిలేసినారు. ఏ ప్రాజెక్టు కట్టి కృష్ణా జలాలని రైతుల పొలాల్లోకో లేకపోతే తాగడానికో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు? ఈ హరీష్ రావు అనవసరంగా ఈ అన్నిటిని ఎత్తుకొని తలకాయ భారం అయిపోయి ఇదైపోతున్నాడు. ఉన్న ఇజ్జత్ కూడా మొత్తం తీసుకుంటున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఈ విషయం మీద కేసీఆర్ మాట్లాడాలా, నేనే తోపన్న కేటీఆర్ మాట్లాడాలి. ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సవాల్ చేసింది ఎవరండి? కేటీఆర్ కదా. ఆయన వచ్చి కూర్చున్నది. ఇప్పుడు ఈ అంశం మీద ఎవరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాలి? కేటీఆర్ పెట్టాలి. మనకి సబ్జెక్ట్ తెలియదు, ఈ వాటర్ గీటర్ అంతా. మరి నువ్వెందుకు తీసుకోవాలి ఈ లొల్లి? ఏమొస్తుంది నీకు? ఇజ్జత్ పోవడం తప్ప.